శాంతిస్తూ ఆ భృకుటి మధ్యన తదేక దృష్టితో సాధన చేస్తున్నప్పుడు ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్యన ఎప్పుడైతే ఆ క్షణమాత్రాననే కలిగినటువంటి ఆ సంధి ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ ఖాళీ ఏదైతే ఉందో అదే సంధ్య. అంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యన ఆ క్షణమాత్రాననే గమనించిన ఆ క్షణమాత్రాననే ఆ మనస్సే ఆలోచన రహితమై, అంటే ఆలోచన చేయకుండా, అంటే ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు మధ్యన ఆ క్షణమాత్రాన ఆ గ్యాప్, ఆ సంధి, ఆ ఖాళీ ఏదైతే ఉందో ఆ ఖాళీని ఎవరైతే ఆ ఖాళీని గమనించారో ఆ ఖాళీ లోపలనే ఉంది అసలైన రహస్యం. ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్య ఉన్న ఆ ఖాళీనే అసలైన సంధి. అంటే ఇక్కడ మనం లౌకికంగా తీసుకుంటే పగలుకు చీకటికి మధ్యన, పగలు పోయి చీకటి వచ్చే మధ్యన ఆ సంధి ఏదైతే ఉందో, కాలం గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సంధి అంటారు కదా. ఇక్కడ కూడా సాధకుడు సాధన చేసేటప్పుడు ఈ మనస్సు పరిపరి విధాల ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్యన ఆ సంధి, ఆ గ్యాప్ ఏదైతే మనం గమనిస్తామో అది మనం సంధ్య అనుకున్నాం కదా. అంటే ఈ అజ్ఞానం నుండి జ్ఞానంకి వెళ్తున్నప్పుడు, ఈ అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వచ్చేప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదే సంధ్య. ఆ సంధ్యావందనం చెయ్యండి నిత్యము, ప్రతినిత్యం సంధ్యావందనం చెయ్యండి అంటే ప్రతినిత్యం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఆ మనస్సు ఆలోచన రహితమై అమనస్క స్థితికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలోచనకు మధ్యగా ఉన్నటువంటి ఆ ఖాళీని, ఆ నిశ్చలత్వాన్ని, ఆ స్థిరత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆ స్థిరత్వమే, ఆ నిశ్చలత్వమే అసలైన జ్ఞానము. ఆ సంధి లోపల ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన లోపల, అంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్య గల ఆ సంధిని, ఆ గ్యాప్ ని, ఆ ఖాళీని ఎవరైతే గమనిస్తారో ఆ ఖాళీయే జ్ఞానము, ఆ ఖాళీయే గాయత్రి, ఆ ఖాళీయే వేదము, ఆ ఖాళీయే వేద రూపుడు, ఆ ఖాళీయే పరబ్రహ్మ ప్రకాశము, ఆ ఖాళీయే అచల పరిపూర్ణ పరబ్రహ్మము, ఆ ఖాళీయే బయలు. ఆ ఖాళీని ఎప్పుడైతే కనుక్కున్నామో, అంటే ఆలోచన రహిత స్థితి, అమనస్క స్థితి, అంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్యన ఉన్నటువంటి ఆ క్షణకాలము ఎప్పుడైతే మనస్సు అమనస్కమైందో, నిశ్చలమైందో ఆ క్షణమాత్రాననే మనకు అనుభవానికి వస్తుంది అసలైన తత్వము. ఆ తత్వమే పరమాత్మ, ఆ తత్వమే జ్ఞానము. ఈ 4 వేదాలు చెప్పేవి కూడా అవే, మహావాక్యాలు చెప్పేవి కూడా ఆ సంధియే. ఆ సంధిలో గమనించినటువంటి ఆ సంధ్య